బిగ్ టు బర్త్డే ఇలా స్టార్ట్ అయింది గైస్. సో లెట్స్ చెక్ అవుట్, విల్ సీ. Happy birthday to you. Happy birthday, dear Suhas. Happy birthday to you. May God bless you. బిట్టు నా సిస్టర్ ఇన్ లా సన్ అనమాట. మా నాగరాజ్ వాళ్ళ సిస్టర్ కొడుకు. వాడికి ఈసారి బర్త్డే మా ఇంట్లో చేసుకోవాలని ఉండే. అంటే హాలిడేస్లో వెకేషన్కి వచ్చిండు. అండ్ వాడు వచ్చినప్పుడు అన్నాడనమాట నాకు, ఈసారి బర్త్డే ఇక్కడ చేసుకుంటా అత్త అంటే, ఓకే బెటా ఏం చేసుకోవాలంటే వాడు డిసైడ్ అయిపోయింది అనమాట. వాళ్ళ మమ్మీ డాడీకి రిక్వెస్ట్ చేసింది లేదు, ఏం లేదు, వాడు ఇక్కడ చేసుకుంటా అని ఇన్ఫామ్ చేస్తుండే అనమాట. మీరు వస్తారా అండి, లేకపోతే లేదు నేను ఇక్కడే చేసుకుంటా బర్త్డేకి అన్నట్టు చెప్తున్నాడు వాడు ఫోన్లో. వాడు మస్తు ఎంజాయ్ చేసిండు. యాక్చువల్గా ఇంకా ఏదో అనుకున్నా నేను బర్త్డే కొంచెం వానికి వెనకాల డెకరేషన్ చేసి అట్లా చేద్దామని అనుకున్నా. నాకు ఒక 1.5 డే నుంచి కొంచెం సిక్ ఫీల్ ఉండే అనమాట. వాడి బర్త్డే తర్వాత నాకు కొంచెం ఫీవర్ వచ్చేసింది అనమాట. సిక్ అయిపోయినా, అటు తేడా ఉండే, అందుకే ఏం డెకరేట్ చేయలేకపోయినా. బట్ నాకు ఉండే ప్లాన్ కొంచెం డెకరేషన్ ఐటమ్స్ తెచ్చి చేయాలి అని. దట్స్ ఓకే, నెక్స్ట్ ఇయర్ మంచి ప్లాన్ చేద్దాంలే అని ఇంకా ఊరుకున్నా. వాడు కూడా నెక్స్ట్ ఇయర్ ఇన్నే వేసుకుంటా అత్తా అని మళ్ళీ అన్నాడు అనమాట. కానీ వాడికి మంచిగా అనిపించింది, ఎందుకంటే రోజు అపార్ట్మెంట్స్లో కూడా పిల్లలతో ఆడతాడు. వాళ్ళంతా మా అపార్ట్మెంట్ కిడ్స్ అనమాట, నేబర్స్. గ్యాంగ్ చేసుకొని రోజు ఆడతారు వాళ్ళు. మా బుడ్డ చూడు కౌశిక, అది దాని ఈశాలు దాని షోకులు ఎట్లా తయారైంది చూడు, దాని బర్త్డే లాగానే తయారైంది. పిల్లలు కూడా మస్తు కలర్ఫుల్గా రెడీ అయ్యి వచ్చిర్రు అనమాట. బర్త్డే చిన్నప్పుడు బర్త్డే అంటే ఎట్లుంటుంది మనకి, ఒక డిఫరెంట్ వైబ్ అన్నమాట. సందడి ఎట్లుంటుంది మనకి చిన్నప్పుడు. ఆ బర్త్డే కేక్, ఫ్రెండ్స్ రావడం, చిన్న చిన్న గిఫ్ట్స్ పట్టుకొని రావడం, ఒక మాజా, ఒక సమోసా, లేకపోతే ఒక చిప్స్, ఒక కేక్, లేకపోతే కోక్, కోల్డ్ డ్రింక్స్. అదే అంతే చిన్నపిల్లల బర్త్డే అంటే సందడి, హ్యాపీనెస్సే వేరు. మనమే ఇంత పెద్ద గాడిదలాగా మనమే బర్త్డే చేసుకుంటున్నాం, వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది. బర్త్డేనే కదా ఎవరికైనా. ఆబ్వియస్లీ ఆ డే ఒక స్పెషల్ ఉండాలి అని అనుకుంటాం. బట్ దట్స్ ఫైన్, అందరికి ఒకలా ఉండదు. ఉన్నప్పుడు మాత్రం హ్యాపీగా స్పెండ్ చేయడం ఇంపార్టెంట్. రిలేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ నేనైతే అనుకుంటా. మనీ, లగ్జరీ, ఎక్సెట్రా ఇవన్నీ కాదబ్బా. కోపాలు, గీపాలు, సోది తోటకూర అన్నట్టు రిలేషన్స్ ఇంపార్టెంట్ లైఫ్లో. నాకైతే అదే అనిపిస్తుంది. ఆ రిలేషన్స్కి వాల్యూ ఇచ్చి, రెస్పెక్ట్ ఇచ్చి మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ లైఫ్ అనేది. పైసలు ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. మనుషులకి రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మన లిమిట్లో మనం ఉండాలా. మనం ఒకళ్ళకి వాల్యూ ఇచ్చి ఒక రెస్పెక్ట్ ఇస్తేనే మనకు కూడా అది దొరుకుతుంది అని నేను అనుకుంటాను. కరెక్ట్, రైట్ కదా. చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే అవి చూపిస్తూ ఉండాలి, రిలేషన్స్ ఇంపార్టెంట్ అని నేర్పిస్తుంటేనే వాళ్ళకి అర్థమవుతుంది. నేను నా స్పేస్లో నేనే ఉంటా, నా సెల్ఫిష్నెస్తో నేనే ఉంటా అంటే they won't learn anything. This is what I know and I keep telling my kids also. సో మొత్తం మీద ఫ్రెండ్స్తో మస్తు ఎంజాయ్ చేసిండు. చూడండి, డే పెద్ద లావిషింగ్ బర్త్డేనే కావాలని కాదు,
వాళ్ళకున్న ఏమంటారు షార్ట్స్లో వాళ్ళకున్న చాయిసెస్లో చేసుకోవడం ఇంపార్టెంట్, హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్ అండి. మనం కూడా అన్ని లావిషింగ్ ఇవ్వాలని ఏం లేదు పిల్లలకి. మనకున్న దాంట్లో వాళ్ళని హ్యాపీగా చూడడం, ఇవ్వడం, టైం స్పెండ్ చేయడం, క్వాలిటీ టైం ఇవ్వడం ఇంపార్టెంట్. తర్వాత ఇక మేము ఒక హోటల్ వెళ్ళినాం, చూడొచ్చు మీరు. ఇది ఏం హోటల్ అనేది మీరు చెప్పండి ఇన్ కేస్ మీకు తెలిస్తే. ఐ మీన్ ఇది చాలా ఫేమస్ హోటల్ హైదరాబాద్లో. మస్తు ఉంటుంది బిర్యానీ అయితే. కోర్స్ మధ్యలో కొంచెం క్వాలిటీ అటు ఇటు రేటింగ్ అండ్ ఆల్ ఫుడ్ అథెంటిసిటీ అంతా పోయింది, బట్ స్టిల్ అగైన్ దే హ్యావ్ కమ్ బ్యాక్ విత్ దేర్ క్వాలిటీ. ఇలా వచ్చినాం అంటే దగ్గరలో ఇక్కడ వెళ్దామని, బికాజ్ ఆల్మోస్ట్ వెదర్ అంతా బాగాలేదన్నమాట. కొంచెం వెదర్ క్లైమేట్ డిఫరెంట్గా ఉండింది, అంటే వర్షం పడేలాగుంది, పడట్లేదు, అదేదో మధ్యాహ్నం నుంచి అట్లనే ఉందన్నమాట. సో మేము ఇంకా దూరం పోయి ఎందుకు అక్కడిక్కడ ఇరికిపోవడము ట్రాఫిక్లో ఈఫిక్లా అని చెప్పేసి దగ్గరున్న బావర్చీకి వచ్చినాం. బావర్చీ హోటల్ మంచిగా అనిపించింది ఫుడ్. నేనైతే ఆఫ్టర్ ఏజెస్ బావర్చీకి రావడం, ఆల్మోస్ట్ 15 years అనుకుంటా నేను బావర్చీకి వెళ్ళి తినడం అనేది. ఆఫ్కోర్స్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం అది వేరు, టేక్ అవే వేరు మళ్ళా. బట్ బావర్చీ వెళ్ళి తినడం అనేది ఆఫ్టర్ 10 years ఆర్ 15 years అనుకోండి, డెఫినెట్గా 15 years ప్లస్సే. మంచిగా అనిపించింది బావర్చీ ఫుడ్. చికెన్ నేనైతే మటన్ బిర్యానీ తిన్నా, చికెన్ స్టార్టర్స్, చికెన్ 65, చికెన్ తందూరి, అండ్ ఇంకొకటి ఏదో ఫిష్ అనుకుంటా, ఫిష్ అనుకుంటా, అపోలో ఫిష్ ఏదో గుర్తులేదు నాకు సరిగ్గా, బికాజ్ ఇట్ వాజ్ ఆన్ May 15. తందూరి అనుకుంటా, తంగడి కబాబ్ ఐ గెస్. ఓకే, అపోలో ఫిష్ అడిగితే వాళ్ళు లేదన్నాడు, బికాజ్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 10 o'clock అనుకుంటా. అండ్ మేము అక్కడ తినేసినాక చాలా బాగుండే ఫుడ్, ఎందుకనాలి కానీ మంచి అనిపించింది, కడుపు నిండా తిన్నట్టు ఫీలింగ్ వచ్చింది. Why are you hiding? మిరపకాయలు ఎవరు తిన్నారో వాళ్ళకే పోతాయి ఫ్రెండ్స్. మిరపకాయలు ఎవరు తిన్నారో వాళ్ళకే పోతాయి. మేము మిర్చి తింటాం, అన్నీ తింటాం. తంగడి కబాబ్ అయితే సూపర్ ఉండే గైస్. నాకు అసలు తెలీదు బావర్చీలో తంగడి కబాబ్ ఇంత బాగుంటుందని, బట్ ఇట్ వాజ్ వెరీ నైస్. అసలు ఇంత టేస్ట్ బడ్స్ అంతా ఒక మంచి ఫ్లేవర్ లాగా అనిపించింది నాకు తంగడి కబాబ్ తినంగానే. తర్వాత నిఖిల ఇంకా ఆమె హస్బెండ్ సురేష్ బ్రో వెళ్ళిపోయిండ్రు వాళ్ళ ఇంటికి, ఇంకా నెక్స్ట్ డే వర్కింగ్ డే కాబట్టి. అండ్ మేమైతే ఇంకా బిట్టు, కౌశిక, టీటు ట్యాంక్ బండ్ వెళ్దామన్నారు, ఎందుకంటే ఐస్ క్రీమ్ తినాలని ఉండే వాళ్ళకి. అక్కడ ఏం డెజర్ట్స్ అంత లేకుండే అండ్ క్లోజ్ అయిపోయి ఉండే మేము తిని బయటకు వచ్చేవరకు. అన్ని ఐస్ క్రీమ్ పార్లర్స్ కూడా ఏం లేకుండే, అవుట్లెట్స్. హలో గాయ్స్, మేము బిట్టు బర్త్డే సందర్భంగా ఏం చేయాలా, అంత తినేసినాక బర్త్డే అయిపోయినాక ఏం చేయాలో అర్థం కాక ఇక ట్యాంక్ బండ్కి వచ్చినాం. మేము పిల్ల పిశాచులు ఐస్ క్రీమ్లు తింటారంటే వచ్చినాము. మా బిట్టు బర్త్డే మొత్తం మీద అయిపోయింది. ఏదో చేద్దాం అనుకున్నాం, అది మంచినే అయింది అనమాట. ఏదో కాకుండా మంచినే. చెట్లు అయితే మస్తు కనిపిస్తున్నాయి కదా, చూసినావా చెట్లు వెనకాల చూడు. మేము చూడం కదా, మేము బయటికి రాము అసలు బేసిక్గా బయటికి రాము మేము. ఇక బయటకు వచ్చినప్పుడు ఇట్లా ఆస్వాదిస్తుంటాం అనమాట. ఆ దీపం ఎవరు పెట్టిరో మాకు తెలియదు, మా T2 వర్జన్ అది, మా జయంత్ వర్జన్ అది. ఆ దీపం అంటే దేవుడు పెట్టిండో ఎవరు పెట్టిరో మాకు తెలియదు.
ఏం చేస్తున్నావు అమ్మా పిల్ల పిసాచి? హలో గాయ్స్, మేము ఐస్ క్రీమ్ తింటున్నాం. నువ్వేం చేస్తున్నావు బిట్టు? తింటున్నా. బిట్టు నువ్వు ఎట్లా ఎంజాయ్ చేసినావు నీ బర్త్డే? మంచిగా మంచిగా ఉందా లేదా? డ్రెస్ మీద వేసుకోకండి గైస్, పిల్ల పిసాచులు కొత్త బట్టలు అవి. వావ్, ఉరుముతుంది, ఉరుముతున్నట్టుంది వెదర్. సో చూడండి గైస్, మస్తు లైటింగ్స్ పెట్టిండ్రు అండ్ ట్యాంక్ బండ్ మొత్తం కూడా లైటింగ్స్ ఫిట్టింగ్ చేస్తారు వాళ్ళు ఆ డే. నాకు తెలిసి తెలంగాణ ఫార్మేషన్ డేకి ఉండొచ్చు అండ్ ఆల్సో మిస్ వరల్డ్ 2025 అవుతుంది కదా, దానికోసం కూడా ఉండొచ్చు. మేమైతే ఇట్లా కొంచెం సేపు ఉండి ఇంకా వైండప్ చేసుకొని వెళ్ళినాము బికాజ్ వెదర్ వాజ్ వెరీ డల్. అండ్ ఇంటికి వెళ్ళినాక ఇట్లా గిఫ్ట్ ర్యాపింగ్ ఓపెనింగ్ పెట్టిండ్రు. అండ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఫుల్ వర్షం, బర్కత్పూర్ వరకు అయితే వర్షం లేకుండే, బర్కత్పూర్ నుంచి ఇంటికి వెళ్ళే వరకు ఫుల్ వర్షం ఉండే. అసలు మాకు లెవెల్లో పడ్డది, వర్షం పడింది, ఇంట్లో కరెంట్ పోయింది. 1 hour ఆ టైం వేస్ట్, 1 hour ఈ టైం వేస్ట్. ఆల్మోస్ట్ 2 అయింది పవర్ వచ్చేవరకు. 2 వచ్చినాక మిడ్-నైట్ 2 అది. అప్పుడు వీళ్ళు చూస్తామని గిఫ్ట్లు అన్రాప్ చేస్తామని బిట్టు ఎగ్జైట్మెంట్ చూసే పడుకుంటా అంటే ఇంకా ఓపెన్ చేయరా బాబు అంటే ఓపెన్ చేసిండు. ఒకటి ఓపెన్ చేస్తేనేమో అందులో గన్ విత్ బుల్లెట్స్ ఉండే. అండ్ ఇది ఒకటి T2 కౌశిక ఇచ్చిన గిఫ్ట్, అది ఇప్పుడు అన్రాప్ చేస్తారు. ఇది మా నైబర్ శశ్రికి ఇచ్చిండు అబ్బాయి గన్ది. అండ్ ఇది వచ్చేసి రిమోట్ కార్ అనమాట, కౌశిక అండ్ T2 ఇచ్చిండ్రు. నేను ఓపెన్ చేస్తాను. ఆ T2 గడికి అయితే ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బొమ్మలు ఉన్నాయి, లేనట్టే ఉంటాడు ఎప్పుడు చూడు. అండ్ అట్లుంది వండి పరిస్థితి. వండి చూడొచ్చు మీరు, ఒక దగ్గర అలుగుతాడు కూడా, నాకు ఇప్పించలేరు అని. వాళ్ళే గిఫ్ట్ ఇచ్చి వాళ్ళే అలుగుతారు, అట్లా ఉంటుంది ఈ పిల్లల దేశాలు. మా కౌశికాన్ని అయితే నేను ఇప్పుతా, నేను నడుపుతా, దానిలో దానికి సేమ్ ఎక్కడ పోయినా. వాడైతే మస్తు హ్యాపీ ఫీల్ అయ్యండి. వాళ్ళ మమ్మీ అయితే ఆల్రెడీ ఒక గిఫ్ట్ ఇచ్చింది వాడికి, సేమ్ టైప్ ఆఫ్ రిమోట్ కార్. సో మస్తు హ్యాపీ అండి. ఒకటి చూడండి, మా T2 కూడా ఎట్లా మొహం పెట్టుకొని కూర్చుండు. వాడి బాధ ఎప్పుడు చూడు గిఫ్ట్లు, కార్లు అంటాడు. అండ్ బిట్టుకి మంచి గిఫ్ట్స్ వచ్చినాయి, చిన్న డైరీ మిల్క్స్, సిల్క్స్ అండ్ బిస్కెట్స్ అలాంటివి కూడా వచ్చినాయి. వాడికి ఈటబుల్స్ కూడా వచ్చినాయి. గిఫ్ట్స్ అయితే ఇవి 2 వచ్చినాయి. వాళ్ళ మమ్మీ ఒక గిఫ్ట్, 3 గిఫ్ట్స్ అనుకోండి వాడికి. మొత్తం మీద ఇట్లా ఓపెన్ చేసిరనమాట. చూద్దాం ఇక నెక్స్ట్ ఇయర్ బర్త్డే ఎక్కడ చేసుకుంటాడో బిట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ and see you until next vlog. See you all. Please subscribe, share and like and comment.